అన్ని హెయిర్ ఆయిల్స్ మీ జుట్టుకి ఒకేలా వర్క్ చేయవు. కానీ కొన్ని హెయిర్ ఆయిల్స్ మీ హెయిర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. కానీ కొన్ని హెయిర్ ఆయిల్స్ జుట్టుని గ్రీజీగా, డ్రైగా లేదంటే హెవీగా మార్చేస్తాయి. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? దానికి ఆన్సర్ ఒకటే, హెయిర్ పొరాసిటీ. సింపుల్ గా చెప్పాలి అంటే మీ జుట్టు మాయిశ్చర్ ని ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఎంతసేపు హోల్డ్ చేసుకుంటుంది అనే ఒక విషయం అన్నమాట. దీన్ని డిసైడ్ చేసేది మీ హెయిర్ బయట ఉండే కొటాక్స్ లేయర్, క్యూటికల్ ఎంత టైట్ గా ఉంటాయి లేదా ఎంత ఓపెన్ గా ఉంటాయి అనే దాన్ని బట్టి ఏ హెయిర్ ఆయిల్ మీ హెయిర్ కి బెస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. ఆయిల్ టైప్స్ చూసుకుంటే పెనిట్రేటింగ్ వర్సెస్ సీలింగ్ ఆయిల్స్. పెనిట్రేటింగ్ ఆయిల్, ఈ ఆయిల్ లో మాలిక్యూల్స్ చిన్నగా ఉంటాయి. ఇవి హెయిర్ క్యూటికల్ ని దాటి జుట్టు లోపల ఉన్న కోటెక్స్ వరకు వెళ్ళగలుగుతాయి. అక్కడ జుట్టు ప్రోటీన్స్ తో కలిసి జుట్టుని స్ట్రాంగ్ గా చేస్తాయి. ఎగ్జాంపుల్, ఒకటి కోకోనట్ ఆయిల్, రెండోది సీలింగ్ లేదా ఆక్లూజివ్ ఆయిల్స్. వీటి మాలిక్యూల్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి జుట్టు లోపలికి వెళ్ళలేవు. జుట్టు పైన ఒక ప్రొటెక్టివ్ లేయర్ క్రియేట్ చేసి ఆల్రెడీ ఉన్న మాయిశ్చర్ ని బయటికి పోకుండా లాక్ చేస్తాయి. లో పొరాసిటీ హెయిర్ లో క్యూటికల్ చాలా టైట్ గా ఉంటాయి. వాటర్ జుట్టు లోపలికి వెళ్ళడం కష్టం, కానీ ఒక్కసారి వెళ్ళిన తర్వాత మాయిశ్చర్ ఎక్కువసేపు ఉంటుంది. హెవీ సీలింగ్ ఆయిల్స్ యూజ్ చేసినప్పుడు అవి జుట్టు పైన అలాగే ఉండిపోతాయి. ప్రోడక్ట్ బిల్డప్ ని క్రియేట్ చేస్తాయి. హెయిర్ ఫ్రిజీగా, ఫ్లాట్ గా, డల్ గా కనిపిస్తుంది. దానివల్ల జోజోబా ఆయిల్ లో పొరాసిటీ ఉండే హెయిర్ కి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. జోజోబా ఆయిల్ టెక్నికల్ గా ఇది నార్మల్ ఆయిల్ కాదు. ఇది స్కాల్ప్ ప్రొడ్యూస్ చేసే న్యాచురల్ సిబ్బం లాగా బిహేవ్ చేస్తుంది. హెయిర్ ని స్మూత్ గా చేసి లైట్ వెయిట్ గా ఉండేలాగా చూస్తుంది అండ్ ఆల్సో హెయిర్ మంచి షైనింగ్ ఇస్తుంది. ఆర్గాన్ ఆయిల్, ఇది ఇంకొక మంచి ఆప్షన్. ఇది సెమీ పెనిట్రేటింగ్ ఆయిల్. హెయిర్ సర్ఫేస్ ని స్మూత్ చేస్తుంది, ఫ్రిజీని తగ్గిస్తుంది, హెయిర్ కి హెల్దీ షైనింగ్ ని ఇస్తుంది. హెయిర్ హెవీ ఫీలింగ్ కూడా ఏం ఉండదు. కోకోనట్ ఆయిల్, ఇప్పుడు కోకోనట్ ఆయిల్ గురించి మాట్లాడదాం. అందరూ కోకోనట్ ఆయిల్ అందరికీ సూట్ అవుతుందని అనుకుంటారు, కానీ లో పొరాసిటీ ఉండే హెయిర్ కి కొన్ని కేసెస్ లో ఇది ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తుంది. ఇది హెయిర్ ప్రోటీన్స్ తో స్ట్రాంగ్ గా బెండ్ అవుతుంది. అలాగే హెయిర్ లోపల మాయిశ్చర్ మూమెంట్ ని కూడా రెడ్యూస్ చేయొచ్చు. రిజల్ట్ ఏంటి? హెయిర్ స్టిఫ్ గా, బ్రిటిల్ గా, స్ట్రా లాగా ఫీలింగ్ అవుతుంది. హై పొరాసిటీ హెయిర్, హై పొరాసిటీ హెయిర్ లో క్యూటికల్స్ ఓపెన్ గా ఉంటాయి. యూజువలీ హీట్ స్టైలింగ్, బ్లీచింగ్, కలరింగ్ లేదా జెనెటిక్ రీజన్స్ వల్ల ఉండొచ్చు. ఇలా ఉన్న జుట్టు వాటర్ ని చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ అంతే ఫాస్ట్ గా మాయిశ్చర్ ని కూడా లూజ్ చేస్తుంది. కాబట్టి గోల్ ఏంటి? హెయిర్ లోపల స్ట్రెంగ్త్ ఇవ్వాలి, బయట మాయిశ్చర్ ని కూడా లాక్ చేయాలి. హై పొరాసిటీ హెయిర్ కి కోకోనట్ ఆయిల్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకు కోకోనట్ ఆయిల్ బెస్ట్ అంటే ఇందులో లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది హెయిర్ కోటెక్స్ లోపలికి ఈజీగా పెనిట్రేట్ అయ్యి ప్రోటీన్ లాస్ ని తగ్గిస్తుంది. హెయిర్ డ్యామేజ్ ని కూడా తగ్గిస్తుంది. వెట్ అయినప్పుడు ఎక్సెసివ్ స్వెల్లింగ్ ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఆర్గాన్ ఆయిల్, హై పొరాసిటీ హెయిర్ లో క్యూటికల్స్ చాలా రఫ్ గా ఉంటాయి. దాని వల్ల హెయిర్ ఫ్రిజీ ఎక్కువ అవుతుంది. ఆర్గాన్ ఆయిల్ ఆ క్యూటికల్ ని స్మూత్ చేసి ఫ్రిజీని కూడా తగ్గిస్తుంది. అలాగే హెయిర్ ని షైనింగ్ గా కనపడడానికి కూడా హెల్ప్ చేస్తుంది. జోజోబా ఆయిల్ స్టైలింగ్ చేసేటప్పుడు ఫైనల్ స్టెప్ లో యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ లీవింగ్ కండిషనర్ అప్లై చేసిన తర్వాత ఇది మాయిశ్చర్ హెయిర్ లోపల లాక్ చేసి హెయిర్ ని హైడ్రేట్ గా ఎక్కువసేపు ఉంచుతుంది. లో పొరాసిటీ హెయిర్ కి బెస్ట్ ఆయిల్ జోజోబా ఆయిల్ లేదా ఆర్గాన్ ఆయిల్ బెస్ట్ అన్నమాట. కోకోనట్ ఆయిల్ ని లిమిటెడ్ గా యూజ్ చేయండి, ఎందుకంటే కొంతమందిలో హెయిర్ స్టిఫ్నెస్ లేదా బిల్డప్ క్రియేట్ చేయొచ్చు. హై పొరాసిటీ ఉండే హెయిర్ కి మాత్రం కోకోనట్ ఆయిల్ ది బెస్ట్ అన్నమాట. అండ్ ఆల్సో దీనికి కూడా ఆర్గాన్ ఆయిల్ కూడా బెస్ట్. జోజోబా ఆయిల్ అనేది ఎప్పుడు లాస్ట్ స్టెప్ లో అప్లై చేస్తే మాయిశ్చర్ ని మంచిగా లాక్ చేసి ఉంచుతుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్, హై పొరాసిటీ ఉండే హెయిర్ లో ఆయిల్ అప్లై చేయడానికి ముందు వాటర్ బేస్డ్ లీవింగ్ కండిషనర్ లేదా మాయిశ్చరైజర్ కంపల్సరీ యూజ్ చేయండి. ఆయిల్ అనేది మాయిశ్చర్ ని క్రియేట్ చేయదు, ఆల్రెడీ ఉండే మాయిశ్చర్ ని మాత్రమే లాక్ చేస్తుంది. ఈ వీడియోలో ఆయిల్ గురించి మీరు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ ఛానల్లో హెయిర్ రిలేటెడ్ అండ్ స్కిన్ రిలేటెడ్ టాపిక్స్ ఇంకా చాలా వస్తాయి. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బాయ్.